బీసీలకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయము. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తూ జీవో నెంబర్ 9 ఇస్తే ఆ జీవో నెంబర్ 9 మీద హైకోర్టు కొట్టేసింది కదా, హైకోర్టు స్టే ఇచ్చింది కదా. ఆ స్టేని వెకెట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయింది. నెత్తిల బుర్ర ఉన్నోడు ఎవ్వడైనా, మెదడు గింతతున్నోడైనా ఈ సుప్రీంకోర్టులో ఇది నిలబడదని తెలుసు. కానీ మన కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం సుప్రీంకోర్టులో మేము గెలుస్తాం అని కాంగ్రెస్ పత్రికలు రాపిచ్చారు. ఏమైంది? సుప్రీంకోర్టు అసలు టైం కూడా ఇవ్వలే, మొదటి వాదనలోనే తీసి అవతల పడేసింది. అసలు ఏం వాదించారు తెలుసా వీళ్ళు సుప్రీంకోర్టులో? చాలా విచిత్రం అండి. ఏమన్నారు అంటే, దానికోసం మళ్ళా ఆయన పేరు ఏం పేరయ్యా, మను సింఘ్వి, ఆయన అభిషేక్ మను సింఘ్వి ఏం పెద్ద బలమైన వాదనలు ఏం తెలుసా ఆయన చేసింది? సార్, ఇది హైకోర్టులో నడుస్తుంది, విచారణ జరుగుతుంది, కాబట్టి మీరు వాయిదా వేయండి, మీరు స్వీకరించకండి. ఆల్రెడీ స్టే వచ్చినాక స్టే మీద వచ్చారు. ఇది బలమైన వాదన కాంగ్రెస్ వాళ్ళు చేసింది. ఈ బలమైన వాదనకు సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ శంప మీదకి వెళ్ళి ఈ శంప మీదకి వెళ్ళి, ఇది పట్టుకునే లోపల ఈ శంప మీదకి వెళ్ళి కొట్టింది, ఇది పట్టుకునే లోపల ఈ శంప మీదకి వెళ్ళి కొట్టింది. కొట్టి నీ పిటిషన్ పనికిమాలిన పిటిషన్ రా, పోయి శతబుండ్లో వాడైపోయారు అని చెప్పేసి చింపేసి బయట పడేసింది. ఇంకా బుద్ధి వస్తలేదు మన కాంగ్రెస్ వాళ్ళకు, మన ప్రభుత్వానికి. బీసీలను ఇంకా మోసం చేద్దామని, ఇంకా మత్పరిద్దామని, ఇంకా భ్రమ పెడదామని, ఏదో చేసేస్తున్నారు, ఏదో అయిపోతుందని ఒక భ్రమ కల్పిద్దామనేటువంటి డ్రామాలో ఇంకా కూడా ఉన్నారు. ప్రజలను పిచ్చోళం చేయకండి. బీసీ సమాజం తిరగబడ్డ రోజు ఈ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. ఇంకెంత మోసం చేస్తారు? నిన్న సుప్రీంకోర్టు ఒక్క దెబ్బకే తీసి అవతల పడేసింది. ఎస్ఎల్పి దాఖలు చేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్. నీ ఎస్ఎల్పి వానికి రాదు, నీ ఏది వానికి రాని తీసి పక్కన పడేసింది. ఇక డ్రామా స్టార్ట్ చేస్తాయి కాంగ్రెస్ పత్రికలు. చూడండి, పార్టీ పరంగా 42% అంట. ఇదే బొమ్మలు పెట్టేసి ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు 42% ఇంత పెద్దగా రాశారు. మళ్ళీ జీవోలు ఇచ్చినప్పుడు ఇంత పెద్ద శాతం 42% రాశారు. ఇప్పుడు పార్టీ పరంగా వీళ్ళని ఏ చెప్పులు తీసుకొని కొట్టాలి చెప్పండి ఈ పత్రికలని? ఇక నేను అంచనేమో మరి నా నోరు ఖరాబు, గిట్లా మాట్లాడతాడా ఒక జర్నలిస్ట్ అయ్యి అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? ఇవి ఏమన్నా అక్కడికి వచ్చేటివేనా? ఈడు ఇట్లా రాసిండా, ఇగో ఈడు ఈ పత్రిక ఎదురు కొట్టేసిరు, మళ్ళీ పార్టీల పరంగా ఇస్తారని చెప్పేసి వీళ్ళు. ఇది అయిపోయినాక ఇక్కడ ప్రభాత వెలుగు కాదు, ఇది కాంగ్రెస్ వెలుగు ఇట్లా పెట్టుకోరు లోగో మీద. కాంగ్రెస్ చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు ప్రభాత కనపడుతుందా? కనపడుతుంది కదా, సేమ్ అట్లనే కాంగ్రెస్ వెలుగు అని పెట్టుకోండి. అయినా మీకు రాదు, ఎట్లా పెట్టుకున్నా మీకు ఆ సిగ్గు రాదు, అది రాదు. చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేత అని చెప్పేసి ఒకటి కేబినెట్ నిర్ణయాల్లో పెట్టిరు, పెద్దగా ఒకటి పెట్టిరు. ఇగో బీసీ కోటాపై హైకోర్టులోనే తేల్చుకోండి. హైకోర్టు అలాంటి చెప్పింది, ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పలే, ఎన్నికలు నిర్వహించుకోండి. పాత పద్ధతి అయితే ఉందో ఆ పాత పద్ధతి ప్రకారం ఇప్పుడు రిజర్వేషన్లు ఎట్లా ఉన్నది అంటే ఏమున్నా సరే 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. నువ్వు డెడికేషన్ కమిషన్ చేసినా, నువ్వు సర్వే చేసినా, ఏం చేసినా 3వ నిబంధన ట్రిపుల్ టెస్ట్ ఉన్నది కదా, ఆ ట్రిపుల్ టెస్టులో 3వ నిబంధన 50% మించొద్దు. నువ్వు ఏం చేసినా సరే రిజర్వేషన్లు ఎవరెవరికి ఎంత ఇచ్చుకున్నా. దీనిలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు వచ్చింది 15% రిజర్వేషన్, ఎస్టీలకు వచ్చింది 10% రిజర్వేషన్. ఈ 15, 10 వంగా ఈ 25% రెండు కలిపి, ఈ 25 వంగా ఈ 50లో ఇంకెంత ఉంటుందండి? ఇంకొక 25 ఉంటుంది. ఇది మాత్రమే బీసీలకు వస్తుంది, ఇంతకు మించి రాదు. 2018లో కేసీఆర్ పెట్టినటువంటి ఎన్నికల్లో ఇదే రిజర్వేషన్తో పెట్టాడు. ఈ అంతకు మించి ఇంకొకటి ఏం లేదు, ఇంకొక ఆప్షన్ కూడా లేదు. అప్పుడు కేసీఆర్కి ఏం అడ్డం వచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదే అడ్డం వచ్చింది. అప్పుడు కేసీఆర్ డ్రామా చేయలే, బీసీలకు నేను ఇది చేస్తా అది చేస్తా అని. ఇప్పుడు వీళ్ళు డ్రామా చేసారు. ఈ డ్రామాని మరిపించడం కోసం కొన్ని రోజులు ఇట్లా, కొన్ని రోజులు ఆర్డినెన్స్, కొన్ని రోజులు బిల్లులు, కొన్ని రోజులు చట్ట సవరణలు, కొన్ని రోజులు జీవో, కొన్ని రోజులు కోర్టులు, బీసీ సంఘాలను మోసం చేసుడు, పిలిపించుకోడు, షాయలు పెట్టుడు, సమోసాలు పెట్టుడు, ఈ డ్రామా చేసుడు, చివరికి చేతులు ఎత్తేసుడు. రిజర్వేషన్ పెంచాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంట. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు, రిజర్వేషన్లు పెరిగేది లేదు. మరి ఎట్లా పెరుగుతుంది? రిజర్వేషన్ పెరగాలంటే బీజేపీ తలుచుకుంటే పెరుగుతుంది, కాంగ్రెస్ తలుచుకుంటే పెరుగుతుంది. ఈ రెండు తలుచుకోవాలి. ఈ కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళకు 8 మంది ఉన్నారు, వీళ్ళకు 8 మంది ఉన్నారు కదా. ఈ 8 మంది ఎంపీలు మేము రాజీనామా చేస్తాం, మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే అని చెప్పేసి రాజీనామా చేయాలి.
సరే బీజేపీ వాళ్ళు హామీ లేదు కాబట్టి ఫస్ట్ బీజేపీ వాళ్ళు పక్కన పెట్టేసి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి 8 మంది ఉన్నారు కదా, ఎందుకు మరి ఉపయోగం లేనందుకు? ఇప్పుడు నీ వల్ల ఏమి ఉపయోగం లేనప్పుడు మేము 8 మంది రాజీనామా చేస్తాము అని చెప్పేసి ఎంపీలు లెటర్ తీసుకొని రెడీగా ఉండాలి. మీరు 42% ఇస్తారా ఇయ్యరా, మేము రాజీనామా చేస్తామంటే మీరు రాజీనామా చేసినాక తెలంగాణ సమాజం మొత్తం బీజేపీ ఎంపీలను కూడా అరే మీరు కూడా రాజీనామా చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 16 ఎంపీ స్థానాలు ఉప ఎన్నికలు వస్తాయి. దేనికోసం వస్తాయి? ఒకటే ఎజెండా, సింగిల్ లైన్ ఎజెండా, బీసీల రిజర్వేషన్ పెంపు. బీసీలకు 42% రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, ఐపీఎస్లు న్యాయ నిపుణులు 9th షెడ్యూల్లో పెట్టినా కూడా అది న్యాయ సమీక్ష ఉంటుంది, 9th షెడ్యూల్లో పెట్టినా కూడా అది నిలబడదు అని. సో కాబట్టి ఇప్పుడు చట్ట సవరణ చేస్తే తప్ప అయ్యేటట్టు లేదు. ఈ 16 మంది రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే అప్పుడు దేశమంతా ఈ 16 మంది ఎంపీలు ఎందుకు రిజైన్ చేసిరు? మోడీ కూడా భయపడతాడండి. 8 మందిని రాజీనామా చేయమన్నట్టు భయపడతాడు. ఒక్క దెబ్బకే వణికిపోతాడు, ప్రభుత్వం కూలిపోతుందేమని. ఈ దమ్ముందా మరి కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు? బీసీల మీద ప్రేమ ఉందా నిజంగా? ఉంటే ఈ పని చేయండి. ఇది చేయకుండా ఈ డ్రామాలు ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని అలా పత్రికల్లో రాపించుకోవడు, ఇదంతా ఉట్టి డ్రామానే. ఇదంతా కూడా ఈ పత్రికలు ఇవన్నీ రాసుడు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడేటివి. ఇంకా దాంతోపాటు రేపు బంద్కు పిలుపునిచ్చారు. రేపు బీసీ సంఘాలు అందరూ కలిసి బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్కు పిలుపునిస్తే ఆ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతా ఉంది. అసలు బంద్ ఎవరి మీద చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తా ఉన్నారు? అసలు ఇప్పుడు బంద్ అంటే మన తెలంగాణ ఉద్యమంలో బంద్ చేసినాం. ఎవరి మీద చేసినాం? అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అదే కేంద్రంలో కాంగ్రెస్ ఉండే. సో కాబట్టి ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ ప్రాంతం అన్యాయం అవుతుంది, ఈ ప్రాంతము మా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ నాన్సుడు ధోరణికి నిరసనగా బంద్ మనం అప్పుడు తెలంగాణ బంధులు ఇచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు వీళ్ళు? బీజేపీ వాడు మద్దతు ఇస్తారంట బంద్కు, కేంద్రంలో వాడే ఉన్నాడు. కాంగ్రెస్ వాడు మద్దతు ఇస్తారంట, ఈ రాష్ట్రంలో వీడే ఉన్నాడు. ఏం దిక్కుమాలిన బంద్ ఇది? ఇప్పుడు ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలి దీని మీద? కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పని సరిపోతుందా? ఈ డ్రామా ఏంది? ఈ బంద్ ఎవరి కోసము, ఎవరి మీద? 100% బీసీలకు రావాల్సిందే, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ బీసీలను మోసం చేయడానికే మళ్ళా ఒక డ్రామాలు నడిపిస్తారు. ఈ బంధులు గిందులు ఇవన్నీ కూడా కేవలం డ్రామా, కేవలం డ్రామా. అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, ప్రజలు కూడా మద్దతు తెలుపుతారు బీసీ సంఘాలు. కానీ ఈ బంద్ వరకే నడుస్తుంది, తర్వాత మళ్ళీ ఆగిపోతుంది కథ. ఏదో మీద నింద పడుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఏదో ఒక కార్యాచరణ లెక్క చేసి నడిపిస్తా ఉన్నారు. ఇంతకు మించి ఇంకొకటి లేదు.